ఏంటి పూజ, నీ వర్క్ ఏంటి ఇంత డిలే అవుతుంది? రిపోర్ట్ టైంకి డెలివరీ ఇవ్వాలని తెలీదా? ఏంటమ్మా పూజ, ఎన్ని రోజులు ఇలా ఉంటావు? పెళ్ళెప్పుడు చేసుకుంటావు? సో చూసారా అండి, ఫ్రెండ్ యాప్ నన్ను ఎలా మార్చేసిందో. నా ఫీలింగ్స్, బాధ, ఫ్రస్ట్రేషన్ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియనప్పుడు ఫ్రెండ్ యాప్లో ఉన్న ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకున్నారు. మరి ఇంత మంచి అమేజింగ్ యాప్ని మీరు మిస్ అవ్వకూడదు కదా, అందుకే కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మందు, తాగితే కిక్ వస్తుంది. ఇది పురుగుల మందు, తాగితే అంబులెన్స్ వస్తుంది. రెడ్డి గారు, ఆత్మహత్య నేరం అండి. ఈ ఘోరాలు చూసి తట్టుకోవడం కన్నా ఆత్మహత్య చేసుకున్న నేరం నా నెత్తి మీద వేసుకోవడం మంచిది. అంత కష్టం ఏమొచ్చింది సార్? గుడ్డు నుంచి లార్వా, లార్వా నుంచి ప్యూపా, ప్యూపా నుంచి సీతాకోక చిలుక వచ్చినట్టుగా దరిద్రం దశల వారీగా దొబ్బుతుందండి. ఏ మనిషికి ఆత్మహత్య చేసుకునే అంత కష్టాలు ఉండవని నా అభిప్రాయం అండి. క్వార్టర్ ఎత్తే అలాంటి కొటేషన్లు నేను 100 చెప్తాను. డిసప్పాయింట్ అవ్వకండి, డీటెయిల్ గా చెప్పండి. నా దరిద్రం పేరు ప్రసాద్ బెహ్రా. చూడ్డానికి బీహారంలో ఉంటాడు, కానీ భీమవరం వాడే. వాడు చెప్పేది కరెక్టే, కానీ చెప్పే విధానమే చాలా చండాలంగా ఉంటుంది. ఏమై పెహదు సార్, పప్పు నువ్వు ఎప్పుడు పెడుతున్నావు? పప్పు అన్నం ఏం కర్మ సార్, మీరు ఇంటికి రండి, నాటుకోడి ఇగురు కొబ్బరన్నం చేసి పెడతాను. నేను నీ పెళ్లి గురించి అడుగుతున్నాను అయ్యా, ఎప్పుడు చేసుకుంటావు? సంబంధాలు అవి చూస్తున్నారండి. తొందరగా చేసుకోవయ్యా, వయసు అయిపోతుంది కదా. మొన్నే మా అబ్బాయికి కూడా పెళ్లి సెట్ అయిపోయింది, అమెరికాలో జాబ్ కదా. నేను మొన్న మీ అమ్మాయిని చూశానండి, కత్తిలా ఉంది. మీరు మా ఇద్దరికి సెట్ చేస్తే కమిషన్ మీకేస్తాం కదా. ఏంట్రా మాటలు, పెద్దంతరం జనందరూ లేదా? పెళ్లి గురించి అడిగావు, ఓకే. రెండోసారి అడిగావు, పద్ధతిగా సమాధానం చెప్పాను. కానీ మూడోసారి నీ కొడుకుతో కంపేర్ చేసావు, నేను సెన్సార్ మర్చిపోయాను. బ్రోకర్ పనులు ఎందుకండి మీకే? మీ అక్క ఒప్పుకోగానే చేసుకుంటాను రా. ఆడి కోపం కరెక్టేనండి. ఎదటోడు సూత్తో పొడితే ఇడి కత్తిచ్చుకు పొడిసేస్తాడు. మీరు పెళ్లి గురించి అడిగారా? లేదండి, బాగున్నావా అని అడిగాను, తిన్నావా అని అడిగాను. మంచిదే కదా. అదే నా కొంప ముంచింది. ఆడి ప్రేమ తగలయ్యా నా ప్రాణం తీస్తాడు. 2 పెగ్గలేసి 2 గంటలు వాగుతాడు. వాదార్చలేక నాకళ్ళ కింద డార్క్ స్పాట్స్ వచ్చాయి. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ నువ్వే పురుగుల మందు కొనుక్కో, మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి. ఫిల్లర్స్ ఎంచుకుందామంటే చిల్లర అడిగారు. బాగా ఎమోషనల్ క్యాండిడేట్ అన్నమాట. ఆడితో రిలేషన్ ఉన్నంత వరకు ఓకే, ఒక్కసారి బ్రేక్ అయిందా శత్రువు కంటే చండాలంగా బిహేవ్ చేస్తాడు. వాడితో కలిసి ఉండలేము, వదులుకోలేము. అజాత శత్రువు అన్నమాట. ఆడే జాతి శత్రువో నాకు తెలియదండి. అసలు ప్రాబ్లం ఏంటి సార్? బాల్కనీ నుంచి వర్షం అందంగానే కనిపిస్తుంది. అదే జల్లు ఇంట్లోకి వస్తే ఒళ్ళు మండుతుంది. అవి నేను మంచి పదుల మీద ఉండే రోజులు. మళ్ళీ అదే కల? ఎవరైనా రోజుకో కలగంటారు, నువ్వు రోజు ఒకే కలగంటావు. అది కళ, నిద్రలో కనేది. ఇది కూడా కలే, నిద్ర లేపేది. నాకు కూడా ఒక కల ఉంది. సరే, గుడ్ నైట్ అక్క. మొదలు పెడతారా బాబు? అంతేగాని ఏంటో అని అడగవా? అనవసరమైన టాపిక్ నేను డిస్కస్ చేయను. నీ కర్మ, వినకపోతే ఈ అక్క నీకు ఉండదు. సరే అని చెప్పు. ఎప్పుడో గ్రామఫోన్ ఉన్నప్పుడు పుట్టాను. తర్వాత రేడియో, టేప్ రికార్డర్, వాక్ పెన్, ఐపాడ్, ఇప్పుడు మొబైల్ ఫోన్ వరకు అన్నీ మారాయి.
నాకు మాత్రం ఇంకా పెళ్ళవలేదు. అందుకే లేచిపోతున్నాను. ఎవరితో? మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్తో. ఆయనకి పెళ్ళైంది కదక్కా. పెళ్ళాన్ని చంపేసి అట్టించట్టే బస్ స్టాప్కి వచ్చేస్తా అన్నాడు. బా, పెళ్లి గురించి మరీ అంత డెస్పరేట్ గా ఉన్నావేంటక్క? నేను పుట్టి దశాబ్దాలు దాటిపోయాయి. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఎంత కష్టపడి పెంచాను నిన్ను. ఎక్కడ కష్టపడ్డా? ఎల్ఐసి డబ్బులతో కదా పెరిగాం. కోట్లే రాలేదు ఇన్సూరెన్స్. 10 లక్షలు. ఆ వచ్చిన డబ్బులు వడ్డీలకి తిప్పి ఆ డబ్బులతో పెరిగాం. డబ్బులు వసూలు చేయడం ఎంత కష్టమో తెలుసారా నీకు? నీ నోటికి భయపడి ఒక రోజు ముందే వడ్డీ ఇచ్చేవాళ్ళు కదా. ప్రతిదానికి అడ్డం పడిపోవడం కాదు. ఈ అక్కని అర్థం చేసుకో. నీకు మాత్రం మావయ్య అని పిలిపించుకోవాలా లేదురా? యాక్చువల్ గా లేదక్క. ఎందుకుంటుందిరా? నీకు లవ్ స్టోరీ ఉంది, బ్రేకప్ స్టోరీ ఉంది, మరి నాకేముందిరా? ఇంట్లో కూర్చొని సీరియల్స్ కవర్ చేసుకోవడం తప్ప అసలు ఈ అక్కకి పెళ్లి చేసి రుణం తీర్చుకుందామని కనీస ఇంగిత జ్ఞానమైనా లేదేంట్రా నీకు? కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇంకెప్పుడు? ఏవో 2 ఎంట్రుకలు నెరిసిపోయాని రంగేయడం మొదలు పెడితే మొత్తం జుట్టంతా పడిపోయింది. బఠానీలు తిన్నట్టు రోజు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింకు ఇన్ని టాబ్లెట్లు మింగుతున్నాను. ఇక నా వల్ల కాదు. అందుకే విఐపి సూట్ కేసు పట్టుకొని లేచిపోతున్నాను. ఆరోగ్య జాగ్రత్త. పడుకునే పోతాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని పడుకో. అక్క 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 సరే, పంతులు గారితో మాట్లాడతాను, ఓపిక పట్టు. నమ్మొచ్చా? రెడ్డి గారి మీద ఒట్టే. సరే, 1 మంత్, 1 నెల ఓపిక పడతాను. ఈలోగా నాకు పెళ్లి చేయలేదనుకో, విఐపి సూట్ కేసే. మీ ప్రొఫైల్ బాగుంది. ఈ జాబ్కి కావాల్సిన అన్ని అర్హతలు మీకున్నాయి. విల్ కాల్ యూ మా. థ్యాంక్ యూ సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మా హస్బెండ్ జాబ్ కూడా పోయింది. మీకు పెళ్ళయిందా? అవును సార్. ఓ సారీ అమ్మా. ఎప్పుడు పోయారైనా? అయ్యయ్యో, ఆయన పోలేదండి, జాబ్ ఒకటే పోయింది. ఓకే, ఇందులో హాబీస్, డిగ్రీలు, మార్షల్ స్టేటస్ లేదండి. అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయి? సార్, ఓ కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటా. నేను కరెంట్ అఫైర్స్ గురించి అడగట్లా, మీకు ఎన్ని అఫైర్స్ ఉన్నాయో అడుగుతున్నా. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? అమ్మోయ్, మెడలో తాళి, కాలికి మెట్టులు, నుదుటిన బొట్టు లేని సనాతన స్త్రీమూర్తి. అవి నా పర్సనల్స్ అండి, మీరెందుకు అడుగుతున్నారు? ఆయన జాబ్కి తాళికి ఏంటి సంబంధం? అంటే మెడలో తాళి బొట్టు వేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో గోకడం మానేస్తారు జనాలనా? ఆంటీ అని పిలిచేస్తారనా? మొగుడిని ప్రపంచానికి పరిచయం చేయకూడదా? ఎందుకు చేయరు? మళ్ళీ మీరేదో పెద్ద భక్తురాల్లాగా నలుగురిని పిలిచి మైకట్టేసి అమ్మా పూజ చేశానమ్మా పూయమ్మా అది గాలికి పడ్డాం. నిజంగా దేవత దిగి వచ్చినట్టు మీరు బిల్డప్ ఇవ్వడం. మళ్ళీ మీకు వంకాయకి సొరకాయకి తేడా తెలియదు, అదేం కర్మం. ఇదేమిటి అది వంకాయ, నాకు వంట రాదు. ఈ ఆఫీస్లో పనిచేయాలంటే వర్క్ రాకపోయినా పర్లేదు, కానీ మొగుడిని, కుటుంబాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలి. వెళ్ళి చిన్న చిన్న బట్టలు వేసుకొని వైరల్ వయ్యారి నేనే వయసు వచ్చిన అనుభవం ఇన్స్టా రీల్స్ వేసుకెళ్ళు. నీ సలహా ఎవరు అడగలేదు ఇక్కడ. నోరు అదుపులో పెట్టి మాట్లాడడం నేర్చుకో. చెప్తా నీ పని. ప్రసాద్ గారు, జేసీ వచ్చేస్తున్నాడు. ఆపొచ్చు కదండి. బస్సును ఆపగలం కానీ బాంబును ఆపలేం కదండి. అంతేలేండి, పదండి. త్వరగా రండి. ఏంటి పరిగెట్టుకుంటూ వస్తున్నారు? రెడ్డి గారు నడిస్తే ముందుకెళ్ళిపోతున్నారంట. నిజమే కాదని టెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏం పెంట పని చేసావు? ఆఫీస్ రాగానే మొహం చూసానే, సారీ. ప్రసాద్ గారు, ఈ మధ్యన మీ మెంటల్ కండిషన్ ఏం బాగోట్లేదండి. ఏం చేయమంటారు సార్? ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇన్స్టాంట్గా మెంటల్ వచ్చేస్తుంది. ఒకడేమో బాడీ బిల్డింగ్ చేస్తాడు, ఇంకోటిమో బొడ్డు చూపిస్తుంది. పాలబిడ్డ, బిగ్ బాస్ అడ్డా అని ఒకడు, పాపట దుర్గా రుబ్రోల్ పత్రం ఇంకొకడు, షాక్ అయ్యారా అని మరొకడు. అయితే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయి. నిజమేలే, లైవ్ లో నీ యాక్షన్ లో ఎక్స్ప్రెషన్ లో చూడలేకపోతున్నాం. నన్ను ఏదో ఒకటి అనుకుని ఉండలేవా? అవునండి, మీరు ఫ్రెండ్స్ అయిపోవచ్చు కదా.
ఎంత కొత్త ప్లేట్ అయినా ఒకసారి అన్నం తిన్నాక ఇంగిల్ ప్లేటే అవుద్ది సార్. కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చండి. నేను చెప్తుంది పేపర్ ప్లేట్ గురించి. ఓహో, చంపేయాలరా నిన్ను. వీధి కుక్కలా మురుగుతుంది ఏంటండి ఇదే. గుడ్ మార్నింగ్ జేసీ. లేవండి ఫీల్ అవుతాడు మళ్ళీ. గుడ్ మార్నింగ్. ఈమె పేరు పూజ, ప్రసాద్ రెడ్డి. హలో అండి. హాయ్. మీరు హోటల్లో పనిచేస్తారా? రే, మన ఆఫీస్లో జాయిన్ అయిన కొత్త హెచ్ఆర్. ఓ చదువుకున్నారా? మరి సూట్ రెంట్ కనుకుంటున్నారా కదా. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి పని అయిపోగానే మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. ట్యాగలు అవి పీకరు. రే, హెచ్ఆర్ కో రెస్పెక్ట్ ఇవ్వండి రా. ఒక్కడ సరిపోద్దా? పూజ, నువ్వు ఎవరితోనో మాట్లాడగానే వీడిని అవాయిడ్ చేయి. వాడి నోరు మంచిది కాదు. చూసారా రెడ్డి గారు, తెల్లారులు ఇస్తే నోట్లో జోడబులకైనా ఇస్తే గానీ పని అవ్వదు. బిర్యానీ తిని షుగర్ ఫ్యాక్టరీ సరైన లాగా పెద్ద పెద్ద తేనుపులు తీస్తాడు. ఇది నా నోటి గురించి మాట్లాడతానండి. పర్లేదు చేసి, కొత్త కదా, నేను అన్ని సెట్ చేస్తాను. ముందు ఇద్దరు అన్న చెప్పారు. ఏం సెట్ చేసేది? చాలా సర్జరీలు చేసుకున్న ఫేస్ కి ఇంకా సెట్ అవ్వలేదు. స్టిల్ సీజ్ జపాన్. కరెక్ట్. నిన్నటి వర్క్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ప్రాసెస్ లో ఉంది చేసి. ఈ రోజు అదే ఆన్సర్ చెప్తారేంట్రా? నువ్వు రోజు అదే క్వశ్చన్ అడగడం మానే చేసి. మీ ఇద్దరిని తీసేస్తే ఆఫీస్ బాగుపడుతుంది. ఎందుకు ఆఫీస్ అమ్మాయి అందరం కలిసి సోఫా వ్యాపారం పెట్టుకుందాం. నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. పూజ, అర్థమైంది కదా, ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఇంక్రిమెంట్ ఆపాయి. ఈడిచ్చేది పావలా, బయటకు చెప్పుకునేది ₹10, ఈఎంఐలు ఉండేది ₹1. చూడడానికే సాఫ్ట్వేర్, అండర్వేర్లన్నీ బొక్కలే, పట్టి ఒకటే ఉంటదండి, లోపలన్నీ ప్యాచ్ వర్క్స్. ఏంట్రా కొనుక్కుతున్నావు? థ్రోట్ ఇన్ఫెక్షన్ చేసి ఒక్కడు మాట్లాడితే 4 కోరస్ ఇచ్చినట్టు ఉంటది. మేడం, మీ హెయిర్ కలర్ బాగుంది. గోరింటాకు పచ్చడండి. తలకరాస్తే పేలని చచ్చిపోతేనే మా బామ్మ చెప్పింది. ఓహో, నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రసాద్. అవునండి, అందరినీ పోగేసి సిండికేట్ పెడదాం అనుకుంటున్నాను. కంటెంట్ ఏంటో? బతుకులు బాగోతులు అద్భుతమైన కాన్సెప్ట్. మంచి రోజు చూసి ప్రారంభించండి. నువ్వు ఊరు ఎప్పుడు వెళ్ళిపోతున్నావే? దేనికండి? మంచి రోజు అన్నారు. ఓ కరెక్టే. మిస్టర్ ప్రసాద్ అండ్ రెడ్డి గారు, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇప్పటి నుంచి నా రూల్సే ఉంటాయి. రెడ్డి గారు, ఆ అమ్మాయి నా కళ్ళలో కలిపెట్టి మాట్లాడడం నాకు నచ్చలేదండి. మనం చెంప మీద కొడితే అవతడు చెప్పు చుక్కుడేస్తాడండి. మనమే కొంచెం మారాలి. కొంచెం నోరు కంట్రోల్ చేసుకోవచ్చు కదరా. రాగానే నీ మీద ఇంప్రెషన్ పోగొట్టుకున్నావు. ప్రసాద్ గారు అంతేనండి, నవ్వుతే బాగుంటారు, నోరిప్పితేనే న్యూస్ లో ఉంటారు. రెడ్డి గారు, చెడ్డీ పగిలిపోద్దండి వివిధ రకాలుగా. రే ప్రసాద్, నిన్నెవడరా ఇంటర్వ్యూ చేయమంది? నేనా? కాన్ఫరెన్స్ లో పనేంట్రా నీకు? చెప్పేశావా? ఆ గాలి కంటే వేగంగా ప్రయాణించేది ఏమిటి? మనసు కాదు, నోరు. అరే, నేనేం చెప్పలేదురా. అదేలా మెసేజ్ చేసి ఉంటావు. కావాలంటే నా చాట్ హిస్టరీ చెక్ చేసుకో. మొబైల్ ఇవ్వే. చూడండి, ఇప్పుడు అడిగితే లాక్ ఓపెన్ చేస్తున్నా అంటది. ఎంతసేపే? లాక్ ఓపెన్ చేస్తున్నా, ఇదిగో. డిలీట్. ఎంత ఫాస్ట్ గానే? ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. రే, ఆ అమ్మాయి ఫోన్ ఏం చెక్ చేయక్కర్లేదు. నువ్వు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నావు? నిజం చెప్పాం, మింగుడు పడలేదు. అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నోరు జాగ్రత్త. ఇది కుక్క చేసి తోకతో పాటు మూతి కూడా వంకరే. ఏం చెప్పుంటదంటారు? ఏముంది, శవారికా ప్రసాదో ఇంటర్వ్యూ చేశాడో అని జపాన్లో చెప్పి ఉంటది. తోషీబా. ఆ కళ్ళు చూసారా, మసాజ్ సెంటర్ ముందు దిష్టి బొమ్మలాగా. హాయ్ సార్, మీ గురించి, మీ కంపెనీ గొప్పతనం గురించి మా నాన్నగారు చెప్పారండి. నేను పొగడతలకు లొంగనని చెప్పలేదా? అది కూడా చెప్పారండి. పులి కడుపున పులే పుడుతుంది కదండి. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 1,20,000. థ్యాంక్ యూ మేడం. సడన్ గా 80,000 వేరియేషన్ చెప్పిన ఒప్పుకున్నాడేంటి? పని చేతకాని వాడే పొగుడతాడు. జీతం పనిని బట్టి డిసైడ్ చేయాలి. భజన చేస్తే దూరం పెట్టాలి. ప్రసాద్ గారు, గుర్రం మీద వెళ్తున్నారా? రెడ్డి గారు, ఎంటర్ బట్టన్ మళ్ళీ పని చేయట్లేదండి. అది మీ ఎగ్జిట్ కోరుకుంటుందండి. అక్షరాలన్నీ అరిగిపోయండి. ఆ జేసీ గారు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకొచ్చి మన మొహమ్మద్ కొట్టాడు. మొన్నటికి మొన్న ఎంటర్ బట్టన్ నొక్కుతుంటే ఏళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. మా అక్క ఇది ఏంటి అడిగితే గోరుచుట్టని చెప్పానండి. స్పిరిట్ పోయింది, యాంటీబయోటిక్. తెలుసా, ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ అక్కడ వైవాలో పోయింది. హాయ్ అండి. హలో. ఎవరు నువ్వు?
కొత్తగా జాయిన్ అయ్యానండి. జాతకాలు పెట్టి తెచ్చాడేంటి? లోపల నుంచి రామసలకం తెస్తావా? ప్రసాద్ గారు, నీ పేరేంటి? సాయిరామ్ అండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నీ పేరేంటి? నా పేరే సాయిరామ్ అండి. ప్రసాద్ గారు, ఎవడ్రా లోపల రానిచ్చాడు నిన్ను? ఏయ్! నాలుగు కళ్ళకి వచ్చారు అక్కడికి. సెక్యూరిటీ సెక్యూరిటీ ప్రసాద్ గారు, ఏంటండి ప్రసాద్ గారు? ప్రసాద్ గారు ఆగండి. సాయిరామ్ అని పేరు పెట్టుకోకూడదండి. సాయి రామ్తో ప్రాబ్లం లేదు, ముందున్న సాయితోనే ప్రాబ్లం. ఎందుకని? ఈ డెక్షన్ లెగ్కి వెళ్ళిపోయింది ఆ సాయిగడే. ఆడి పేరున్నప్పుడల్లా ఇలా కసాయిలా మారిపోతుంటాడు. ప్రసాద్ గారు కంట్రోల్ అండి. సత్యరెడ్డి చంపేద్దాం, ఒక్కొక్కరిని నరికేద్దాం. నరికేద్దాం. ప్రసాద్ గారు, మీరు ఇలా కోపగించుకుంటూ పోతే ఇంటికో సాయి విధికో రాజు ఉంటాడండి. ఆయన బీపీ టాబ్లెట్స్ క్యారీ చేయమని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? సారీ, కొంచెం ఆడుగా బిహేవ్ చేశానా? కొంచెం ఏంటి పిచ్చి కుక్కలాగా అరిచావు. ఇది తెలుగు మాట్లాడుతుందండి. ప్రసాద్ గారు, వైన్ షాపులు క్లోజ్ అయ్యే టైం అయింది, నేను ఇంక బయలుదేరుతాను. రెడ్డి గారు, ఎప్పుడు పేపాలు తాగుతారో పెగ్గనే ఆఫర్ చేశారండి. నరదిష్టి కంటే మీ దిష్టి చాలా డేంజర్ అండి. సర్లేండి పదండి. బిల్లు మీదే. సర్లేండి పదండి. రెడ్డి గారు, ఈ టార్గెరియన్స్ ఎప్పుడు లానిస్టర్స్ కి విధేయులుగానే ఉంటారు. కానీ లానిస్టర్స్ దే ఇనుప సింహాసనం. అవును. హలో, నేను ఉత్తర దిక్కుకు చెందిన వాడిని, స్టార్క్ వంశస్థుడిని. నేను మీతో రావచ్చా? స్టార్క్ వంశస్థులా మీరు? మీ గురించి ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు. మీరు ఎక్కువగా ఎండు చేపలు తింటారంట కదా? కానీ లానిస్టర్స్ కి ఎండు చేపలంటే పడదు. కానీ కళ్ళుతో ఎండు చేపలు చాలా బాగుంటాయి. ఓ అవును, ట్రై చేయాలి. నేను కాల్ భార్యని. కలిసి డ్రాగన్ల తెల్ల అంటే వడ్కా బ్యాచ్ అండి. ఫుల్ తాగినా కూల్ గా ఉంటారు. అందరు కలిపి నా తల మీద ఎక్కారా? పదండి వెళ్దాం. ఓకే, ఓసి వేస్తావా నువ్వు? రే, ఎక్కడెక్కడ ఆఫీస్ మొత్తం కట్టుకొని వెళ్తున్నారు? 7 రాజ్యాల్ని ఆక్రమించుకోవడానికి. అంటే మందేడాక సిగ్గులేదరా మాట చెప్పడానికి? సిగ్గు. నువ్వు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఆర్డర్ పెట్టుకొని మాకు సింగిల్ ప్యాక్ ఆర్డర్ పెట్టినప్పుడు మేము అడిగావా? నీకు సిగ్గులేదని అడిగావండి? మనం అడగలేదే. నువ్వు కేఎఫ్సీ బకెట్ ఆర్డర్ పెట్టుకొని బర్గర్ ముక్కలు మా మొహమ్మద్ కొట్టినప్పుడు మేము అడిగావా? నీకు సిగ్గులేదని అడిగావండి? మనం అడగలేదే. ఈ చీప్ లెక్కర్ పేలో మహా అయితే నువ్వు తెచ్చుకునే బజ్జీల కోసం ఆశపడింది, కానీ మేం కాదే ఆశపడ్డాండి మనం. ఏ రోజు లేదు. రెడ్డి గారు, ఎంతకన్నా మేనేజ్ చేయడం నా వల్ల కాదండి. నిజమండి, ఫుడ్ ఐటమ్స్ అన్ని వాడేశారు. మరే షురూ